అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. 5 ప్రశ్నలు అనే కథ కంటిన్యూషన్ చెప్తున్నానండి. ఆ కథలోని 2వ భాగం. మరునాడు ధీరసింహుడు వెళ్ళగానే అతన్ని కూర్చోపెట్టిన సులోచన తన 2వ ప్రశ్న చెప్పడం ప్రారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది. అది ఎప్పుడు రక్తం వలె ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకొని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్త నది కనిపించింది. ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది. నదిగట్టునే ఎంతో దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యని ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మలకు 100 స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూచి పకపక నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగులు వలనే ఉన్నది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతున్న శిరస్సులన్నీ ఒకటొకటిగా కొలనులోకి జారాయి. చిటిక సమయంలోనే ఆ శిరస్సులు ఎన్ని ఉన్నాయో సరిగా అంతమంది స్త్రీలు కొలనుగట్టు మీదకి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రునికి మళ్ళీ అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది. కొంచెం సేపట్లో కొలువు తీర్చి కూర్చొని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచపక్ష పరమాన్నములు పట్టుకువచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తరువాత ధీరసింహుని చుట్టూ ముగి తెల్లవారిందాకా నృత్య గీతాదులతో అతన్ని పరవశింపజేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి ఎప్పటి వలె చెట్టు కొమ్మలకు వేలాడసాగారు. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులు ఏమిటి అని అతను వారినే ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారడం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుణ్ణిగా చేయడం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలను వేలాడడం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉంది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఆ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరుతుందని ధీరసింహునికి మనసులో తట్టింది. 3 రాత్రుళ్ళు 3 పగలు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయి ధీరసింహ, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చెలికత్తెలతో సహా కూతురును బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా ఛేదించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఆ ఇంద్రజాలీకుడిని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనేసరికి ఋషి
అబ్బాయి, ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు. నీకు విజయం అవుతుంది. వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయా పర్వతమే. దాని మీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మింగబోయిని. ఆ మాయా పర్వతం మీద నుంచున్న ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయికి వల్లే అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయాయి. అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయకోటల్లో కూర్చొని పుస్తకం తెరిచి చూచేటప్పటికి తను సృష్టించిన మాయను ఛేదించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయాస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాలుగా నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయా కన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలుగజేశాడు. జ్వాలలు ఎగిసి వచ్చే మంటల్లో పడవేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి క్రిందికి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించడం వల్ల మంటల్లో పడవేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించిన కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతన్ని బందీఖానాలో పెట్టి ఉంచాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయి అబ్బాయి, నన్ను చెరవిడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించి వేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైల్లో నుంచి తప్పించిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూచి ముందు జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసమును గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండడానికి ఈ మాయాకోట మాత్రమే కాదు, ఈశ్వరుణ్ణి జయించడానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని, నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తనపైకి దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు. కనుక అతన్ని జయించడం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని అన్నాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు. అతను కోటకు దారి చూపించు, తరువాత సంగతి చెప్తాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకొని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి. వాటి గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకొని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయడానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకొన్నది. అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు.
ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించడం మానివేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగిసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వరుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బ్రతికాడు. చివరకు కసి కొద్దీ కమలాకరుడు మాయా సర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయచొచ్చాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూచి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెలపెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనపడ్డాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు. అదేం చిత్రమో గాని ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించరు. ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించకపోవడం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదకి వాళ్ళు ఎగబడ్డారు. కానీ కొంచెం సేపటికి వాళ్ళందరూ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూచి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లనే వీళ్ళు పడిపోయి ఉండాలి. ఇది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలిచి దగ్గరనే ఉన్న ఒక కొలంలోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరకు అందరికీ తెలియవచ్చింది. కలకాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చొని కొంచెం సేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు, వృక్షము లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చొని ఉన్నారు. అతను కమలాకరుని కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతో మందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కాయి. నీకిష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చారు. ఇంద్రజాలీకుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటూ ఉంది. ధీరసింహుడు తనకి మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి సింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడా. నీవు చెప్పినవన్నీ యథార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. ఈ కథ ఇంకా ఉంది, మరలా చెప్పుకుందాం.